అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నవంబర్ 5వ తారీఖు కార్తీక పౌర్ణమి. సేమ్ అదే రోజు నా బర్త్డే కూడా. సో నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. సో నెక్స్ట్ నందనమర్ల శివాలయం కానీ వెళ్ళాము. నేను మాము అండ్ మా చిన్ని కన్నయ్యతో పాటు మా అమ్మమ్మని కూడా తీసుకుని వెళ్ళాము. ఎర్లీగా లెగడం వల్ల వాడు కొంచెం స్లీపీ మోడ్ లో ఉన్నాడు. సో నేను ఒక మంచి ప్లేస్ చూసుకుని ప్రశాంతంగా అండ్ పీస్ఫుల్ గా పూజ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ముగ్గు వేసి గౌరమ్మని చేసి పూలతో అలంకరించి తెచ్చిన నైవేద్యం సమర్పించి దీపాలు వెలిగించి 365 ఒత్తులు కూడా వెలిగించి కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించిన తర్వాత అక్షతలు వేస్తూ ఇలా చెప్పాలంట. దామోదరం ఆవాహయామి, ఓం త్రయంబకం ఆవాహయామి. నెక్స్ట్ పూజ కంప్లీట్ అయినాక శివాలయంలోకి వెళ్ళి శివుడి దర్శనం చేసుకున్నాము. చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఒక్కసారి అందరూ ముక్త కంఠంతో హర హర మహాదేవ శంభో శంకర. అండ్ నెక్స్ట్ ప్రసాదం పెడుతుంటే అది తీసుకుని కాసేపు పక్కన కూర్చొని తినేసి కింద ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోయినాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.